మీడియా మిత్రులారా, మీ అందరికీ దృష్టిలో ఉన్నటువంటి అంశమే, కానీ దానికి సంబంధించిన చికోటి ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద పెద్ద నాయకులతో కుమ్మక్కై ఏ రకంగా చీకటి వ్యాపారం చేస్తున్నాడు అనడానికి కొన్ని సహేతుకమైనటువంటి ఆధారాలతో పాటు మాకున్నటువంటి ఒక కీలకమైన సమాచారాన్ని వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్లకు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏజెన్సీస్ కు దృష్టిలో తీసుకొస్తా ఉన్నాము. నిష్పక్షపాతంగా వెంటనే విచారణ జరిపించాలని చెప్పని తెలియజేస్తూ నేను ఈరోజు కొన్ని విషయాలు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి, తెలంగాణ పోలీసులకు మీ ద్వారా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చికోటి ప్రవీణ్ సంబంధించి ఈ కేసు ఉదంతం అంతా కూడా బయటికి రాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైట్స్ అన్ని కూడా మొదలు కాగానే ఆయనకు బినామీ అని, ఆయనకు పార్ట్నర్ అని చెప్పబడుతున్నటువంటి, ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి చీటి దేవేందర్ రెడ్డి. ఈ చీటి దేవేందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మెదక్ జిల్లా డిసిసిబి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్. ఆయన ఈ ఉదంతం బయటికి రాగానే కొండపాక అనేటువంటి ఒక గ్రామంలో డిసిసిబికి సంబంధించినటువంటి బ్రాంచ్ కొండపాక అనే ఒక గ్రామంలో ఉంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ బ్యాంకులో లాకర్లలో ఒక సూట్ కేసు తీసుకెళ్లి పెద్ద ఎత్తున దాంట్లో నగదు, కీలకమైనటువంటి ఒక పత్రాలు, ఈ చీకటి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, నగదన్నీ కూడా కొండపాక అనేటువంటి ఒక గ్రామము డిసిసిబి మెదక్ జిల్లాకు సంబంధించిన బ్రాంచ్ లో లాకర్ లో దాచిపెట్టినాడు అని చెప్పని నిర్దిష్టంగా ఇవాళ సమాచారం మాకు అందుతా ఉంది. అది కూడా బ్యాంక్ లో లాకర్లలో ఉన్నటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ ను బ్లాక్ చేసి, దాన్ని ఆఫ్ చేసి, బంద్ చేసి మరి బయటికి వరకు వివరాలు పొక్కకుండా ఉండేది అని చెప్పని ఒక సూట్ కేసు లాకర్ లో పెట్టిండ్రు అని చెప్పని, రెండో సూట్ కేసు వచ్చేసి అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నాయకుడి ఇంట్లో దాచిపెట్టిండ్రు అని చెప్పని వాళ్ళ సమాచారం వస్తా ఉంది. మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకు వెంటనే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వెంటనే కొండపాక గ్రామం కావచ్చు, మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఆయనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ లాకర్లలో ఏం డాక్యుమెంట్ పెట్టినారు, ఏం నగదు పెట్టినారో పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆ బ్యాంకులన్నింటినీ కూడా ఈడీ టేక్ ఓవర్ చేసి, లాకర్స్ అన్నింటినీ కూడా టేక్ ఓవర్ చేసి ఇమీడియట్ గా ఆ లాకర్లలో పెట్టినటువంటి ఒక సూట్ కేసులను తెరిపించి పబ్లిక్ ప్రజలందరికీ కూడా దాంట్లో ఉన్న డాక్యుమెంట్ సంబంధించిన వివరాలు కానీ, నగదుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలా. ఈ చీకటి వ్యాపారానికి సంబంధించిన ఈ వ్యవహారాలంతా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకు ఇమీడియట్ గా ఈడీ ఈ బ్యాంకుల పైన దాడి చేయవలసిన అవసరం ఉన్నది, ఈ మొత్తం లాకర్స్ టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది అంటే, ఆ వేగాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద చేయవలసిన అవసరం ఉంది అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రెస్ మీట్ లో ఈ అంశాలన్నీ మాట్లాడుతా ఉన్నాం. మళ్ళా ఇమీడియట్ గా చీటి దేవేందర్ రెడ్డి అధికారాన్ని వాడుకొని ఆ లాకర్స్ లో ఉన్నటువంటి ఆ సూట్ కేసు కానీ, లేకపోతే ఇంకా వేరే దగ్గర భద్రపరిచిన సూట్ కేసులు మళ్ళా కూడా వేరే ఇంకో ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ should emergency act and then take over the bank lockers and expose the truth అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఇవాళ ఒక బాధ కలిగించేటువంటి అంశం ఏంటంటే, చికోటి చీకటి వ్యాపారం ఇంత పెద్ద జరుగుతున్నప్పటికీ కూడా హోంమంత్రి మాట్లాడాల, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఒక కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడాలా, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా. ఎందుకు అంటే పెద్ద ఎత్తున ఈ చికోటి చీకటి వ్యాపారాలన్నింటిపైన కూడా
సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఇవాళ బాధ కలిగించే అంశం, ఒక పక్కన తినడానికి తిండి లేకుండా ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు నానా ఇబ్బంది పడుతున్నారు, పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా ఇబ్బందులకు గురై కూలీలు లేక పనిచేసుకుంటా ఉన్నారు, పురుగులందరూ తిరిగి విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు, ఫీ రియంబర్స్మెంట్ లేకుండా చదువుకోవడానికి లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఒక పక్కన విద్యార్థి నిరుద్యోగ పేదలందరూ కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతుంటే గాఢ కింద పంది కొక్కులు లెక్క ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడి ఇష్టం వచ్చినట్టుగా అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మంతా దోచుకొని ఇవాళ విదేశాలలో కెసినో ఆడే స్థాయికి ఇవాళ నీచమైన స్థాయికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిగజారిండు అంటే వీళ్ళందరినీ నడి పదాల్లో బట్టలు వదిలించి తన్ని తలవేయాల సంఘ బహిష్కరణ చేయవలసిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవడి చికోటి ప్రవీణ్ చిన్న ఒక కిరాణా కొట్టు లాంటి ఒక కొట్టు నడుపుకునేటోడు ఇవాళ 7-8 దేశాల్లో కెసినో నడుపుతా ఉన్నాడంటే, పెద్ద పెద్ద మంత్రులు బెంజికాలలో తిరుగుతా ఉన్నాడంటే, లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్స్ ప్రైవేట్ హెలికాప్టర్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాడంటే ఎవడబ్బసం ఇది? ఎవడి రక్తం? ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా, ఎర్రవల్లి దయాకర్ రావు అయినా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కెసినోలు ఆడుతున్నారంటే ఎవడి సొమ్మిది? ఎవరి రక్త వంశాలని? ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు అడ్డుకొని ప్రభుత్వ ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసి బ్రోకర్ల లెక్క దందాలు చేసి డబ్బులు సంపాదించి ఇవాళ కెసిన్లు ఆడుతూ ఇవాళ తెలంగాణ సంస్కృతిని తెలంగాణకు ఉన్నటువంటి ఒక పేరు అప్రతిష్ట పాలు చేస్తారా మీరు? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడాడు? ఎందుకు కేటీఆర్ మాట్లాడాడు? ఎందుకు హోంమంత్రి మాట్లాడాడు? వైస్ ఇంతవరకు ఈడీలో ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుల పేర్లన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇవాళ వాళ్ళపైన చర్యలు లేవు? వైస్ ఈడీ ఇస్ నాట్ అరెస్టింగ్ దెమ్. సాక్షాత్తు మల్లారెడ్డికి సంబంధించిన స్టిక్కర్ ఎక్కడ కనబడితే అదేదో ఎంత క్యాజువల్ గా అంటే నేను బయటపడేసిన వాడు ఏదో వ్యక్తపోయిండు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎందుకు మల్లారెడ్డి అరెస్ట్ చేయరు? ఎందుకు మల్లారెడ్డి ఇంటరాక్ట్ చేయరు? ఎందుకు తలసాని శ్రీనివాస్ ఇంటరాక్ట్ చేయరు? ఎందుకు ఎర్రవల్లి దయాకర్ రావు ఇంటరాక్ట్ చేయరు? బహిరంగ చూసిన చాలా సార్లు పత్తాలు ఆడుతుంటే గుట్కాలు తింటుంటే అటువంటి చరిత్ర ఏదో తెలుసు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చికోటి ప్రవీణ్ దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేల పేర్లు మంత్రుల పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. ఏ పార్టీ అయినా సరే ఒకవేళ కనుక ఈ విధంగా కెసినోలకు అలవాటు అయిపోయి ప్రజల సొమ్ముని వాళ్ళ విదేశాలకు తరలిస్తున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనీ లాండరింగ్ బట్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్ కరప్షన్. లేకపోతే ఈ సొమ్ము ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ వయలేషన్స్, మనీ లాండరింగ్ వయలేషన్స్, ఇంత పెద్ద అవినీతికి పాల్పడుతున్నట్టుగా వీళ్ళపైన ఎందుకు చర్యలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ సమాధానం చెప్పాలి. పబ్బులు లేవు, క్లబ్బులు లేవు, పేకాటలు లేవు తెలంగాణలో అని చెప్పని గొప్పగా చెప్పే కేసీఆర్ గారు మరి మీ కుటుంబానికి సంబంధించిన పెద్దల పేర్లు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పని బయట చర్చ జరుగుతా ఉన్నది. ఎందుకు మీరు మాట్లాడతలేరు ముఖ్యమంత్రి గారు అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు సిబిఐకే స్వయంగా లేఖ రాసి తన నిజాయితీ, తన పార్టీ నాయకుల నిజాయితీని నిరూపించుకోవాలంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో సిబిఐకి లేఖ రాయాలని చెప్పని రాష్ట్ర విచారణ ఆదేశించాలా, సిబిఐ విచారణ ఆదేశించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక మాటలు చేతలు కావాలి. ఇంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ ఇవాళ సోనియా గాంధీ గారు చేయని తప్పుకు, రాహుల్ గాంధీ గారు చేయని తప్పుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరు మీద మనీ లాండరింగ్ అని చెప్పని వాళ్ళని ఇంత పెద్ద ఎత్తున ఇంట్రాగేట్ చేస్తారు, నానా రకాల ఇబ్బందులు గురి చేస్తారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు, మంత్రుల పేర్లు బయటకు వచ్చిన తర్వాత, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ దొరికిన తర్వాత why is that there is no action on them? ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఎందుకు యాక్షన్ తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వం తరఫు నుండి మీరు ఎందుకు డిమాండ్ చేయరు అని చెప్పని కిషన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిపైన కూడా ఈ చికోటి చీకటి వ్యాపారాల వెనుక ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గులాంలను ఎమ్మెల్యేలందరినీ కూడా బహిర్గతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఒక వీడియో చూపెట్టదలుచుకున్నా. అంటే ఎట్లా ఇంతకుముందు నేను చెప్పినటువంటి చీఫ్ దేవేందర్ రెడ్డి చికోటి ప్రవీణ్ కు ఎంత దగ్గర అనేటువంటి అంశాన్ని ప్రజలందరికీ అర్థం కావాలి. అడ్డదిడ్డంగా వచ్చిన సొమ్ముతో హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా పార్టీ చేసుకొని విందులు విరోధాలు బాధపడుతున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఒక్కసారి దయచేసి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ప్రవీణ్ తర్వాత చీఫ్ దేవేంద్ర రెడ్డి. చీఫ్ దేవేంద్ర రెడ్డి ఇంకా చూడండి. చీఫ్ దేవేంద్ర రెడ్డి గారు ఆట చూడండి. లాస్ట్ ఇంకొక వీడియో ఉంది. ఇది మీరు ఇప్పటిదాకా చూసినటువంటి ఒక వీడియోలలో చిట్టి దేవేందర్ రెడ్డికి చీకటి వ్యాపారంలో చేస్తున్న చికోటి ప్రవీణ్ ఉన్నటువంటి ఒక సంబంధాలు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతాడు. ఆయన మెడల మీద చికోటి ప్రవీణ్ మెడల మీద చిట్టి దేవేందర్ రెడ్డి ఊరేగుకుంటూ డాన్స్ చేసుకుంటూ తిరుగుతాడు. ఆయనకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్లు, డబ్బులు డిసిసిబి చైర్మన్ హోదాలో డిసిసిబి సంబంధించిన కొండపాక అనేటువంటి ఒక బ్రాంచ్ లో దాసిండ్రు అని చెప్పని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంతవరకు కనీసం ఒక డిసిప్లినరీ యాక్షన్ కూడా, షోకాజ్ నోటీస్ కానీ ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం కానీ టీఆర్ఎస్ పార్టీ చేయలేదంటే ఏ రకంగా ఈ దొంగలకి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అడ్డాగా మారింది, కొమ్ము కాస్తుంది అనడానికి వాళ్ళ స్పష్టంగా ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాము. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన నైతికమైనటువంటి ఒక బాధ్యత ఉన్నది. దొంగలకు సత్తులు పోసినట్టుగా కాకుండా ఈ దొంగలకు కర్రు కాల్చి వాత పెట్టాలా అంటే, తెలంగాణ ప్రతిష్ట కాపాడాలంటే, తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను దొంగల లెక్క, గాడి కింద పందికొక్కుల లెక్క దోచుకొచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేలు, మంత్రుల పైన చర్యలు తీసుకొని ఈ కసీనోల సంస్కృతికి చరమగీతం పాడాలంటే వెంటనే సిబిఐకి విచారణ జరిపించాలా. చిట్టి దేవేందర్ రెడ్డి లాంటి వ్యక్తులతో పాటుగా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి వీళ్ళందరిపైన కూడా వెంటనే విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ సిబిఐ వాళ్ళకు కూడా, ఈడీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎవరెవరి పేర్లు అయితే బయటకు వచ్చినాయో, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే మిగతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దల నాయకుల పేర్లు వచ్చినాయో వాళ్ళందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇమీడియట్ గా కాన్ఫిస్కేట్ చేయవలసిన అవసరం ఉంది. వాటినన్నింటినీ కూడా జప్తు చేయవలసిన అవసరం ఉంది. వాళ్లలో జరిగినటువంటి లావాదేవీలు, మనీ లాండరింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఇమీడియట్ గా ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉందని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.